అందరికీ నమస్కారం. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పేద రైతులకు ఉచితంగా బోర్లు తవ్విస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు హామీ ఇచ్చాడు. గెలిచిన తర్వాత వైఎస్ఆర్ జలకళ పేరుతో అక్కడక్కడ బోర్లు అయితే తవ్వారు. వాడు చెబుతున్నది ఏంటంటే దాదాపుగా 280 కోట్లతో 25,000 బోర్లు తవ్వాము అని చెప్పి అప్పట్లో వైసీపీ పార్టీ చెప్పుకుంది. అయితే ఈ బోర్ల తవ్వకంలో పూర్తి స్థాయిలో అవినీతి జరిగింది అని అనేక ఆరోపణలు వాళ్ళు తవ్వుతున్నప్పుడే వచ్చాయి. ముఖ్యంగా వైసీపీ నేతల ఇళ్లలో మీకు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. మీకు గుర్తుంటే రైతు పేరు చెప్పి వైసీపీ నేతల ఇళ్లలో బోర్లు తవ్వేవాడు. ఎక్కడో ఒక రైతు పేరుని చూపిస్తారు, వైసీపీ నేతల ఇంట్లో ఇంటి నీటి కోసం బోర్లు వేసేవాడు. సో ఆ విధంగా అవకతవకలు అప్పట్లోనే జరిగితే తీవ్రస్థాయి ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా దీని మీద పెద్ద ఎత్తున అప్పట్లో ప్రచారం కూడా చేసింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అవకతవకలను వెలికి తీసే ప్రయత్నంలో భాగంగా ఒక 1680 బోర్ల దగ్గరికి వెళ్ళి పరిశీలన చేసింది. నిజంగానే వాళ్ళు చెప్పినట్టుగా బోర్లు తవ్వారా, ఎంత లోతు తవ్వారు, అడుక్కి ఎంత ఇచ్చారు లాంటి వివరాలన్నీ కూడా బయటికి తీస్తే అందులో విస్తుపోయే నిజాలు తెలిసాయి. ఈ 1680 బోర్లను పరిశీలిస్తేనే అక్కడ జరిగినటువంటి అవకతవకల ద్వారా దాదాపుగా 64.5 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగాయి. కొంతమంది స్థానిక రాజకీయ నేతలు, కాంట్రాక్టర్లు కలిసి ప్రభుత్వ ఖజానా నుంచి అక్రమంగా 64.5 కోట్ల రూపాయలు దోచేశారని చెప్పి కేవలం ఈ 1680 బోర్లకు సంబంధించిన పరిస్థితుల్లోనే అర్థమైంది. మరి మొత్తంగా వాళ్ళు చెప్పేది 25,000 బోర్లు వేసామని. సరే, 25,000 క్షేత్రస్థాయిలో వేసి ఉండకపోయినా ఒక 15,000 బోర్లు వేసినా కానీ 15,000 బోర్లను పరిశీలిస్తే ఏ స్థాయిలో అవినీతి బయటకు వస్తుందో చూడండి. ట్విస్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనే రైతు ఉన్నాడు అనుకోండి, ఆ రైతుకి మేము గరిష్టంగా 300 అడుగుల నుంచి కనిష్టంగా 150 అడుగుల నుంచి గరిష్టంగా 1000 అడుగుల వరకు కూడా తవ్వినట్టుగా వీళ్ళు రికార్డుల్లో చూపించారు. కానీ అక్కడ ఒక 500 అడుగులు తవ్వామని ఒక రికార్డు ఉంటుంది. ఒక వ్యక్తి పేరు మీద ఏ అనే వ్యక్తికి జలకళలో 500 అడుగులు తవ్వి బోరేసినట్టుగా రికార్డు ఉంటుంది. కానీ వాస్తవంగా అక్కడికి వెళ్ళి రైతును అడిగి ప్రశ్నిస్తే తెలిసేది ఏంటంటే అది 200 నుంచి 250 అడుగులు మాత్రమే ఉంటుంది. కానీ 500 అడిగినది తప్పు. అలాగే ఒక రికార్డులో 1000 అడుగులు తవ్వామని ఉంటుంది. కానీ అక్కడ రైతు దగ్గరికి వెళ్ళి క్షేత్రస్థాయిలో దాన్ని పరిశీలన చేస్తే అది 300 నుంచి 400 అడుగులు లోపే ఉంటుంది. అలాగే కొన్ని చోట్ల బోర్లు తవ్వామని చెప్పి వీళ్ళు రికార్డ్స్ పెట్టారు. సో ఆ ప్లేస్కి వెళ్తే అక్కడ బోర్లు లేవు కాదు సరికదా అంటే మోటార్ సైకిల్ వెళ్ళడానికి కూడా దారి లేనటువంటి ప్రాంతాలలో బోర్లు తవ్వేమని పెట్టారు. అంటే బహుశా ఇలాంటి ప్రాంతాలను ఎన్నుకుంటే రేపొద్దున పరిశీలనకు వెళ్ళడానికి కూడా కష్టం అవుద్ది కాబట్టి దొరకమనుకున్నారో ఏమో తెలియదు. కానీ వాళ్ళు చెప్పిన లొకేషన్ దగ్గరికి వెళితే నడుచుకుంటా వెళ్ళాలి తప్ప ఏ వాహనం కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు. మరి బోర్ సెట్ వెళ్ళి అలాంటి ప్లేస్లోకి బోర్ సెట్ వెళ్ళి బోర్ ఎలా వేస్తుంది? అలాగే కొన్ని చోట్లేమో రైతులకు బోర్లు వేసామని చెప్పి రైతు పేర్లు చూపించారు. తీరా రైతు దగ్గరికి వెళ్తే ఆ రైతు పేరు మీద బోర్ వేయలే. వాళ్ళు ఏమంటారు, ఇది మా సొంత డబ్బులతో మేము వేసుకున్న బోరు, వైఎస్ఆర్ జలకళలో మాకు ఏ ప్రభుత్వం బోర్ వేయలేదు, ఇది మా డబ్బులతో మేము వేసుకున్న బోర్ అని చెప్పారు. మరి తీరా ఆరాధిస్తే ఏమైంది, మరి ఈ వ్యక్తి పేరు మీద బోర్ వేసాం కదా ఏమైందని ఆరాధిస్తే అది ఫేక్. అంటే సొంతగా రైతులు బోర్లు తవ్వుకుంటే దాన్ని జలకళలో తవ్వినట్టుగా చూపించి, రైతుకు తెలియకుండానే జలకళలో తవ్వినట్టుగా చూపించి కొంతమంది స్థానిక నేతలతో కాంట్రాక్టర్ కుమ్మక్కయ్యి ప్రభుత్వ ఖజానాకు భారీగా కన్నం వేశారు. అలాగే కొన్ని చోట్ల పలానా రైతుకు తవ్వామని చెప్పి రికార్డులో ఉంటుంది. ఆ రైతు దగ్గరికి వెళ్తే మాకు బోరే వేయలేదు, చూడండి మా ల్యాండ్ అంతా ఖాళీగా ఉందని చెప్తాడు. మరి ఈ పేరు మీద ఎక్కడైనా తవ్వారా అని ఆరాధిస్తే ఎక్కడ తవ్వారో తెలుసా? వైసీపీ నాయకులకు చెందినటువంటి, నేను ఇందాక చెప్పాను చూసారా, వైసీపీ నాయకులు ఇళ్లలో కావచ్చు, వైసీపీ నాయకులు పొలాల్లో కావచ్చు, అక్కడ తవ్వారు బోర్లు. కానీ రికార్డ్స్లో వాళ్ళ పేరు పెడితే అప్పుడు ప్రతిపక్షం గోల చేస్తుందని, అలాగే అది బయటకు పొక్కితే రాజకీయ నాయకులు ఇళ్లలోనూ పొలాల్లోనూ తవ్వించుకున్నారనే అంశం బయటకు వస్తుందని చెప్పి పేరు మాత్రం రైతు పేరు పెడతారు. కానీ వీళ్ళు పరిశీలనగా రైతు దగ్గరికి వెళ్తే అసలు మాకు ఎవరు బోరే లేదు, స్టిల్ ఈ రోజుకి మాకు బోర్ లేదు చూడండి అంటారు వాళ్ళు. కానీ ఆరాధిస్తే తెలిసిందేంటి, తర్వాత తెలిసిందేంటి, దానికి మెటీరియల్ ఎక్కడ వాడారు ఏంటని ఆరాధిస్తే తెలిసింది ఏంటంటే వైసీపీ నేతల పొలాల్లో కావచ్చు, స్థలాల్లో కావచ్చు బోర్లు తవ్వటం. ఇలా జలకళ ద్వారా, వైఎస్ఆర్ జలకళ ద్వారా అడుగు అడుగున అవినీతి జరిగింది. వీటన్నిటికీ మించి ప్రధానంగా వైసీపీ కార్యకర్తలుగా ఉన్న వాళ్ళకే బోర్లు తవ్వారు అనేది వాస్తవం. ఇందులో మెజారిటీ బోర్లు ఎక్కడైనా వేశారు అంటే ఆ రోజు వైసీపీ కార్యకర్తగా ఉన్న వాళ్ళకి లేదా వైసీపీ నాయకుడు చెప్పిన వాళ్ళ పొలాల్లో మాత్రమే బోర్లు తవ్వారు తప్ప వేరొక ప్రాంతాల్లో నిజమైన రైతుకు ఎక్కడా కూడా బోర్లు తవ్వలేదు. అంటే వైసీపీ హయాంలో తవ్వాము అని చెబుతున్నటువంటి ఈ వైఎస్ఆర్ జలకళ ద్వారా తవ్విన బోర్లు అనేది కూడా అతిపెద్ద స్కాము. ఇప్పుడు ఏమంటారు, ఈ 1680 బోర్ల విషయంలోనే 64 కోట్ల రూపాయల అవినీతి బయటపడిందంటే
మొత్తం బోర్లు పరిశీలిస్తే మరింత అవినీతి మరింత లోతుగా విచారిస్తే దీని వెనక ఉన్నటువంటి కుట్రదారులు అందరూ కూడా బయటపడతారు అనేది కొంతమంది రైతులు కూడా చెబుతున్నటువంటి మాట. ఎందుకంటే రైతుల పేరును వాడుకుని వాళ్ళు డబ్బులు సొమ్ము చేసుకున్నారు, రైతుకు బోర్ వేయలేదు. కొంతమంది రైతుల పేర్లు వాడుకుని వేరే చోట బోర్లు వేశారు. సో ఇవంతా కూడా అవినీతి స్కామ్ లో భాగమే. సో వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు ప్రభుత్వానికి కూడా చెప్తున్నది ఏంటంటే దీని మీద పూర్తి స్థాయి విచారణ చేస్తే దీంట్లో ఉన్నటువంటి తలకాయ ఎవరు, పెద్ద తలకాయలు ఎవరు, ఏ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యారు, కాంట్రాక్టర్, అన్నిటికీ మించి కాంట్రాక్టర్తో ఒప్పందం చేసుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోర్కి ఒక 2-3 లక్షలు బిల్లు పెట్టారనుకోండి ప్రభుత్వం నుంచి, అందులో 1,00,000 రాజకీయ నాయకుడు తీసుకుంటే 1,00,000 కాంట్రాక్టర్ తీసుకుంటే 1,00,000 అధికారులు తీసుకుంటారు. ఎందుకంటే అధికారులు కూడా సంతకాలు పెట్టాలి కదా, అక్కడ బోర్లు వేసిన మాట వాస్తవమే, ఆ వ్యక్తి రైతే, ఇంత లోతు వేసిన మాట వాస్తవేనని చెప్పి అధికారులు కూడా నిర్ధారించాలి. అధికారులు నిర్ధారించకుండా జరగదు అది. సో అధికారుల సంతకమే ఫైనల్. సో అధికారులు కుమ్మక్కయ్యారు కాబట్టి వాళ్ళు కొంత ఇలా ప్రభుత్వం నుంచి బిల్లులు పెట్టి డైరెక్ట్గా వీళ్ళు సొమ్ము చేసుకుని రైతుల నోట్లో మట్టి కొట్టారు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణ. సో కనిష్టంగా 150 అడుగుల నుంచి గరిష్టంగా 1000 అడుగులు తవ్వినట్టుగా రికార్డుల్లో ఉంటుంది. అలాగే ఒక్కొక్క అడుగుకి 105 రూపాయల నుంచి 175 రూపాయల వరకు కూడా చెల్లించారు. అంటే ఆయా ప్రాంతాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి సాయిల్ని బట్టి ఆ అడుగుకి ఎంత అనేది ఏరియాని బట్టి మారుతుంది. కనిష్టంగా 105 రూపాయల నుంచి గరిష్టంగా 175 రూపాయల వరకు చెల్లించారు. అయితే మెజారిటీ చోట్ల 175 రూపాయలను ఎక్కువగా చెల్లించారు అనేది ఆరోపణ. దీనికి సంబంధించి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో క్షేత్రస్థాయిలో పరిశీలనకి వెళ్తే అక్కడ తెలిసింది ఏంటంటే 550 అడుగులు తవ్వినట్లుగా దస్తరాల్లో ఉంది. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే కేవలం 300 నుంచి 350 అడుగులు మాత్రమే తవ్వారు. అలాగే తూర్పుగోదావరి, ఏలూరు, కడప, నెల్లూరు, నంద్యాల లాంటి జిల్లాల్లో ఇలాంటి మోసాలు అనేకం బయటపడ్డాయి. అంటే తవ్విన వాస్తవ లోతు వేరు, వీళ్ళు రికార్డులో చూపించిన లోతు వేరు. అడుక్కి ఎక్స్ట్రా 175 రూపాయలు కాబట్టి 200-300 అడుగులు ఎక్స్ట్రా, తవ్వింది 200-300 అయితే చూపించేది మాత్రం 500-600 అడుగులు. సో ఈ రూపంలో భారీగా మోసానికి పడ్డారు. అలాగే కడప, పల్నాడు, నంద్యాల, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లా, అలాగే రైతుల దగ్గరికి వెళ్ళి పరిశీలన చేసినప్పుడు సొంత ఖర్చులతో తీయించుకున్న బోర్లకు జలకళ పథకంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారని తెలిసింది. అంటే క్షేత్రస్థాయిలో ఇందాక చెప్పినట్టుగా అది సొంత ఖర్చుతో వేసుకున్నటువంటి బోరు, ప్రభుత్వానికి సంబంధం లేదు. కానీ జలకళ పథకంలో మాత్రం వాళ్ళకు బోర్ వేసినట్టుగా డబ్బులు క్లెయిమ్ చేసుకున్నారు. సో అది కూడా బయటపడింది. అలాగే వైకాపా నేతలు కొందరు పేద రైతులను లబ్ధిదారులుగా చూపించి తమ సొంత భూముల్లో, బంధువుల పొలాల్లో అక్రమంగా బోర్లు తవ్వించారు. సో ఇలాంటివి ఏలూరు, కర్నూలు, నంద్యాల, ఎన్టీఆర్ జిల్లాలో ఈ అక్రమాలు బయటకు వచ్చాయి. అలాగే కాకినాడ, విజయనగరం, నెల్లూరు, కర్నూలు, ఏలూరు జిల్లాలో రహదారి సౌకర్యం లేని మారుమూల గ్రామాల్లో కూడా బోర్లు తవ్వినట్టుగా రికార్డులు సృష్టించారు. కానీ వాస్తవానికి అక్కడికి ఎటువంటి వాహనం కూడా వెళ్ళే అవకాశమే లేదు. అంటే అక్కడ బోర్లు వేసాము అన్నది పూర్తిగా అవాస్తవం. సో ఇలా 1 కాదు 2 కాదు, జలకళ పథకం అమలు ద్వారా డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ కు అప్పగించారు. వీరిలో కొందరు అప్పటి వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలతో, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నిధులు స్వాహా చేశారు. అంటే నేను ఇందాకే చెప్పా. సో అధికారుల పాత్ర కూడా ఉంటుంది. అంటే మొత్తంగా అధికారులు, రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు కలిసి రైతుల నోట్లో మట్టి కొట్టి వాళ్ళకు బోర్లు వేయకుండానే వేసినట్టు, తక్కువ లోతు వేసి ఎక్కువ లోతు వేసినట్టుగా రికార్డు సృష్టించి రాష్ట్ర ఖజానాకు 100 కోట్ల రూపాయల నష్టం చేకూర్చారు అనేది ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణ. దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుని ఒక కమిటీ లాంటి దాన్ని ఏర్పాటు చేసి అవసరమైతే ఏసీబీఐ విచారణకు ఇస్తే ఇందులోని వాస్తవాలు విజిలెన్స్ ద్వారా పూర్తి వివరాలు రాబట్టి దీని మీద ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేస్తే మరిన్ని అవకతవకలు బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఆ రోజు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తవ్వినటువంటి ఈ బోర్ల విషయంలో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయి అనేది ఇప్పుడు రికార్డ్స్ని బట్టి అయితే స్పష్టంగా అర్థమవుతుంది. సో మీరేమనుకుంటున్నారు, గతంలో జరిగినటువంటి అక్రమాలు, అవకతవకల గురించి మీరేమనుకుంటున్నారు? అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.